వీక్షకులకు నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ నీరెండ ఛాయల్లో. జీవితానికి అవసరమైనది వాస్తవమే అయినప్పటికీ అప్పుడప్పుడు ఊహల్లో బతకటం ఆనందం కలిగిస్తుంది. చెద పురుగు తొలుస్తుందేమో అన్నట్టు ఆలోచనలు కుట్టి చంపుతున్నప్పుడు నిద్రలేచిన ఓ ఊహాజనిత ఉన్మాదం జీవితాన్ని కూడా గాడి తప్పిస్తుంది. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నాను. కిటికీ అద్దాల బయట మేఘాలు భీకరంగా దుఃఖిస్తున్నాయి. భూమి సంతోషంగా నవ్వుతున్న సంగతిని క్షణాల పాటు టార్చ్ లైట్ వేసి చూపించింది మెరుపు. ఉరుము శబ్దంలో అవమానపడింది. జేవిరించిన కోపంతో మేఘాలు మరింత వర్షించాయి. భూమి తల్లిలా కరిగి సముద్రుడి వైపు దోవ చూపించింది. మేఘాలు తండ్రిని చేరుకుని గాఢ పరిష్వంగంలో ఊరట పొందాయి. చిన్నగా నవ్వుకున్నాను. వాడు కూడా నవ్వాడు. ఉత్తరపు వైపు కిటికీ తెరిచాను. గాలి స్నానం చేసినంత హాయిగా ఉంది. ఆయన ఎవరో చెప్పాడు, స్నానాలు కూడా 5 రకాలని. స్నానం చేయటానికి షవర్ కింద నిలబడి నీళ్లు మీద పడకుండా పడుతున్న దారాలన్నిటినీ మగ్గులోకి నింపుకుని ఒంటిపై ఒలుపుకోవటం అదొక పనిలేని వ్యాపకం. ఒక్కో దార తనకు ముఖ్యులైన పరిచయం ఉన్న వ్యక్తుల ఆలోచనలే అయినట్టు అవి ప్రవాహంలా మారి తనని తడిపేస్తున్నట్లు. తనను అలా తడపటానికి వారికి ఏం హక్కుంది? అందుకే వారందరినీ మగ్గులోకి ఒడుపుగా పొడిసిపట్టి గుమ్మరించుకోవటం అనే ఊహ నాకు ఆనందం కలిగిస్తుంది. నన్నే తడుపుదామనుకున్నారా? చూసారా, మీ అందరినీ కలిపేసి కలగాపులగం చేసేసి మీ తిక్క ఎలా కుదిర్చానో అంటాను. భలేవాడు వీడు అని వాడు పగలబడి నవ్వుకుంటున్నాడు. నేను మరింత నవ్వుకుంటూనే బట్టలు ధరించి వ్యాహాళికి బయలుదేరాను. వీధి మలుపు తిరిగాను. ఖాళీ అరుగు కనపడింది. ఆరాగా చూస్తున్న వాడికి చెప్పాను. ఆ ఇంటి అరుగుపై కూర్చుని వచ్చే పోయే బాటసారులను పలకరిస్తూ నిలబెట్టేసి ఆరాలడిగి బంకసాగుడు మాటలతో కాలక్షేపం చేసే పెద్దామె మరణించిందట అని. అయ్యో అవునా అన్నాడు విచారంగా. ఆ వార్త వినగానే నీ ఫీలింగ్ ఏమిటో ఆరా తీశాడు. కొత్తగా ఏముంటుంది, తెలియగానే కాసేపు నిజంగానే విచారం. అంతలోనే ఒక తుస్కారపు ఆలోచన. పోతే పోయిందిలే, బ్రతికి ఉద్ధరించేది ఏముంది కనుక పనులపై వెళ్లే వాళ్లను ఆపి విసిగించటం తప్ప అనుకున్నానని చెప్పాను. వాడు విని మౌనంగా ఉన్నాడు. ఇప్పుడెవరిని విసిగిస్తుందో మరి. పాపం పుణ్యం తక్కెడలో ఆమెక్కడో అదో చిదంబర రహస్యం కదా అని అడిగాను. మళ్ళీ వాడు మౌనమే. వాడిక నాతో మాట్లాడాడు. దిక్కులు చూశాను. నాలా వ్యాహాళికి బయలుదేరిన నలుగురు కలిశారు. ఆరోగ్య అవగాహన వీడియోల్లో చెప్పబడిన విషయాల గురించి, అమెరికా మాజీ అధ్యక్షుడి అరెస్టు వరకు, అదానీ కంపెనీల షేర్ల పతనం నుండి అనంతపురంలో సాగుతున్న పాదయాత్ర వరకు చర్చించుకున్నాక అలుపొచ్చి ఇంటి దారి పట్టామందరం. వాడు నాతో పాటు లోపలికి వచ్చాడు. అలవాటుగా తినాలి. అదరవుగా వండి పెట్టేవాళ్ళు లేకపోయాక తప్పేదేముంది? తప్పించుకున్నన్నాళ్ళు తప్పించుకోలేదేమిటి? నిన్నెవడ వండమన్నాడు ఇది అంటూ చేయి విసిరింది మర్చిపోకు, గుర్తు చేశాడు వాడు. ఏడ్సవులే, నోరు మూసుకుని ఉండు, వంటే మన భ్రమ విద్య కసిరాని వాడిని. దార కింద గిన్నె పెట్టి అది సగం నిండే సమయానికి డబ్బాలో బియ్యం తెచ్చి గిన్నెలో వేయాలి. అది లెక్క. ఆ లెక్క సరిగా పాటించపోయి పట్టుదప్పి 20 గింజల దాకా సింకు పాలు. వెంటనే వాడు మౌనం వీడి
ఇప్పుడు నీకు ఆ ధాన్యం పండించే రైతు గుర్తుకు రావాలి, అతని పట్ల గౌరవం ఉప్పొంగాలి అన్నాడు. అబ్బే, అదేం లేదే, నేను తినే తిండిలో కొంత తగ్గుతుందే అనుకుంటున్నా అన్నాడు. మనుషులను అంతగా ద్వేషించకు, తట్టుకోలేరు. అవసరం లేకపోయినా ప్రేమించినట్లు నటించు, కొన్నాళ్లకు పండిపోతావు. నటిస్తున్నానని నువ్వు కూడా మర్చిపోతావు అన్నాడు వాడు. అంగీకరించాను. కానీ ఆ విషయం వాడికి చెప్పను. గ్రహిస్తాడు కదా, నాకు నోరు నొప్పి ఎందుకంట. లేత రంగుల కర్టెన్స్ కదలాడుతుంటే మనసు కదులుతుంటుంది కాంచన కోసం. నీలిమొబ్బు దుప్పటి పరిచిన మెత్తని శయ్య నిండు చందమామ లాంటి దిండుతో దశాబ్దాల అలసటను తీర్చటానికి తయారుగా ఉంచి రమ్మని ఆహ్వానిస్తుంటే చూడనట్లు నటిస్తుంది. ప్రతిదీ ఆమెకు నచ్చేటట్లు శ్రద్ధ తీసుకుంటాను. గుత్తులు గుత్తులుగా పూచే కస్తూరి పూలను తీసుకొచ్చి గాజు ఫ్లవర్ వైజ్లో అలంకరిస్తాను. ఈ మధ్య ఆమె వచ్చినప్పుడు కొత్తగా అలాంటి పరిమళమేదో చుట్టుముట్టినట్లు ఉంటుంది కనుక డ్రాయింగ్ రూమ్ వరకు మాత్రమే పరిమితమైన పరిమళాన్ని బెడ్రూమ్ వరకు విస్తరింపచేసుకుని ఊహల్లో బ్రతుకుతుంటాను. అరమరికలు లేకుండా ఆమె వస్తానంటుందేమో అని ఆశపడుతుంటాను. ఇప్పుడైతే షరతులు ఉంటాయని గుర్తు చేస్తాడు వాడు. అంధకారంలో తవుళ్లాటేందుకు, చిత్తశుద్ధి లేదు నీకు అని ముల్లుకర్రతో పొడిచాడు కూడా. అడిగేద్దాం, తాడో పేడో తేల్చేసుకుందాం అని వడివడిగా కాంచన ఫ్లాట్ ముందుకు వెళ్ళి బెల్ మోగించాను. స్నానం చేస్తూ ఉండొచ్చు, వచ్చి తెరుస్తుందని అక్కడే నిలబడి 10 నిమిషాల తర్వాత మళ్ళీ మోగించాను. నేను ఇక్కడ అంటూ వెనక నుండి పలకరింపు. పక్కకు తొలగి నిలబడితే తాళం తీసి తలుపు తెరిచింది. అన్నం చాయ్ తాగుతారా, రండి. ఆ పాటి పలకరింపుకే అనురాగ గంగ ఉప్పుకుతుంది. నాలోనేనా లేక కాంచనలోనా? అందుకే ఆహ్వానమా? భోజనం రెడీగా ఉంది అంటూనే మెల్లిగా అనుసరించాను. బ్యాగ్ సోఫాలో పడేసి వాష్రూమ్కి వెళ్ళింది. ఎదురుగా ఉయ్యాల బల్లపై బోర్లా పడి ఉన్న డైరీ, పక్కనే పెన్. ఆమె గుణశీలాల గురించి కూపీలాగబోయాను. చేతిలోకి తీసుకోపోతే వాడు వద్దు వద్దు అంటున్నాడు. కళ్ళు అక్షరాల వెంట కిలోమీటర్ల వేగంతో పరుగు పెడుతున్నాయి. అనురాగమా, సప్తవర్ణపు సూర్యకిరణమై నువ్వు నన్ను తడుముతుంటే మనఃకమలం వికసించక ఊరుకుంటుందా? ఇంకా దాగుడు మూతలాట ఎందుకు? ఇది కవిత్వమా, ప్రేమలేక? నిశ్శబ్దపు అణుబాంబు పేలింది నాలో. ఇంకా చదవబోయాను. తలుపు చప్పుడే చప్పున డైరీ అక్కడ పెట్టి వెనుదిరిగి ఏదైనా నవలేమో అని చూశాను. ఆత్మవంచన తన విశ్వరూపాన్ని ఎక్కడైనా చూపవచ్చని అనుకుంటూ. నవ్వింది. చల్లటి నీరు గ్లాసులో పోసి కావాలా అన్నట్టు చూసింది. తల అడ్డంగా ఊపాను. వాడు చెబుతూనే ఉన్నాడు వద్దు వద్దు అని. వాడి మాట వింటే బాగుండేది. స్నాక్స్ తెచ్చిచ్చి ఎదురుగా కూర్చుంది. మాట పెగలటం లేదు. లోతుగా పరిశీలన చేస్తున్నట్టున్నాయి చూపులు. ఇంకా ఆమె ఎదురుగా కూర్చుని ఉంటే నా వక్ర మనోభావాలు బహిర్గతమయ్యేటట్లు ఉన్నాయి. గొంతు పెగిలించుకుని ఇంటి పనికి, వంట పనికి ఒక మనిషి కావాలనుకుంటున్నాను. మీకెవరైనా పరిచితులు ఉంటే పంపరు అన్నాననుకుని గొణిగాను. లేచి వచ్చేశాను. కాంచనను నువ్వు అనకుండా మీరు అనటం తెలుస్తూనే ఉంది నాకు. అంత ఎడం వచ్చేసిందా? ఇంటికొచ్చాక నాలో ఏవో అనుమానపు ఛాయలు పిల్ల పాములై పిగిలి పడ్డాయి. అవి త్వరగానే పెరిగి పెద్దవై విషనాగులై పడగలెత్తి నర్తిస్తున్నాయి. కాంచన మరో బంధంలోకి వెళ్ళబోతుందా? లేకపోతే తనపై ఎందుకింత తిరస్కరణ? ఉన్నట్టుండి వాడు పకపక నవ్వసాగాడు. కూలిపోయిన వంతెనలు ఎవరు నిర్మిస్తారు? కొత్త వంతెనలు నిర్మించుకోవాలనుకుంటారు కానీ అన్నాడు. ఎదురుగా అద్దం
ఫట్మన్ శబ్దం చేస్తూ కిందకు జారిపడింది. పగిలిన వాటికి మోత ఎక్కువ, రెచ్చగొట్టినట్టు అన్నాడు మళ్ళీ వాడే. షడప్ అరిచాను. 2 రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది అదే పనిగా. తలుపు తెరవకుండానే తలుపు అద్దంలో నుండి చూశాను. అపరిచితురాలు. కాంతి తగ్గిన ఖరీదైన డ్రెస్ ధరించిన పేదరిక ఛాయలు ఆమె ఒంటిని వదిలిపోలేదు. నూనె రాసి బిగించి వేసిన జడ, రోల్డ్ గోల్డ్ చెవి కమ్మలు, వక్షస్థలం కప్పుతూ కొంగులు ముందుకు వేసుకున్న చున్నీతో ఒక విధమైన నిర్లక్ష్యపు ధోరణితో గుమ్మం ముందు నిలబడి ఉంది. తలుపు తెరిచి ఏమిటని అడిగాను. పనికి వంటకి మనిషి కావాలన్నారట. కాంచన గారింట్లో పనిచేస్తాను. ఉదయం 9:30కు మాత్రమే రాగలను. గరుకైన మాట తీరుతో షరతులు చెప్పింది. అడ్డంగా తల ఊపబోయి నిలువుగా ఊపానేమో. రమ్మంటారా అంటూనే లోపలికి అడుగు వేసింది. లోపల వాడు పక్కున నవ్వాడు. నవ్వుతూనే ఉన్నాడు. ఇల్లంతా తిరిగి వచ్చి నెలకు 6,000 ఇవ్వండి. వంట 2 పూటలకు కలిపి ఉదయమే చేస్తాను. రోజు కూరగాయలు రెడీగా పెట్టాలి. తల ఊపాను. నా పేరు లలిత అంది. మళ్ళీ తల ఊపాను. కొన్నాళ్ల తర్వాత, సార్ గారు, మీరు ఆ కాంచన గారు భార్యాభర్తలంట కందా ఆశ్చర్యంగా అడిగింది లలిత. అవునని చెబుతూ మా 30 ఏళ్ల వివాహ బంధాన్ని నేనొక ప్రయోగం చేసినప్పటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను. స్త్రీలు అందంగా ఉండటమే గొప్ప విషయం అనుకుంటారు. అందంతో పాటు మిగిలినవన్నీ ఉంటే కదా సంసారాన్ని చక్కదిద్దుకుంటారు. మగవాడు అష్టకష్టాలు పడి సంపాదించి అంతా భార్య చేతుల్లో దారపోస్తే ఇంటి పని, వంట పని, మార్కెట్ పనులు చేసుకోవటం, పిల్లలను చూసుకోవటం, పెద్దలకు తలలో నాలుకలా ఉండగలగటం ఏమంత గొప్ప విషయమని అక్కసు అంతా పదునైన మాటల తోటాలుగా మార్చి పేల్చాను చాలాసార్లు. అదే పని మీరు చేయండి. ఇప్పుడు పిల్లల పెద్దల బాధ్యత కూడా లేదు. నేను ఉద్యోగం చేసి మీరు నా చేతికి ఇచ్చినన్ని డబ్బులు మీ చేతుల్లో ధారపోస్తాను అంది సహనం చచ్చిన కాంచన. వాదన పెరిగింది. సరదాగా అనుకున్న మాటలే సీరియస్గా తీసుకోవటం. నేను మెడికల్ లీవ్ తీసుకుని ఇంట్లో కూర్చోవటం, ఆమె ఉద్యోగం వేట. హేళన చేశాను కానీ మహాలక్ష్మి లాంటి ఆమె రూపం, డిగ్నిటీ ప్లస్ పాయింట్ అయి ఒక ఛానల్లో ఫ్యామిలీ కౌన్సిలర్గా స్థిరపడిపోయింది. గొక్క తిప్పుకోకుండా ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే నా భార్య అయినా ఈమె అని ఆశ్చర్యపోవటం నా వంతు అయింది. భరించలేకపోయాను. నా ఉద్యోగం నేను చేస్తాను, నువ్వు నీ ఛానల్ ఉద్యోగం మానేసి ఇంట్లో అదవరకటి గృహిడిలా ఉంటే చాలన్నాను. కుదరదు, 3 ఏళ్లకు అగ్రిమెంట్ రాశాను అంది. కుదరకపోతే నీ దారి నీది, నా దారి నాదే అన్నాను. ఆమె లక్ష్య పెట్టలేదు. నా మగవాడి అహంకారం ఊరుకుంటుందా? విడాకులు ఇస్తానన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఒకే ఇంట్లో ఉంటూనే విడాకులు నోటీస్ అందుకుంది. ఆ రోజే ముఖ్యమైన వస్తువులు, బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. 10 రోజుల్లో తన నగలు అమ్మేసి ఎదురుగానే చివరగా ఉన్న ఫ్లాట్ కొనుక్కుంది. విడాకులకు ఆమోదించి సంతకం పెట్టేసింది. పిల్లలు అయిన వాళ్ళందరూ ఈ వయసులో మీకు ఇదేం పోయే కాలం, విడాకులేమిటి అని ఆశ్చర్యపోయారు. బొగ్గలు నొక్కుకున్నారు. బుర్ర తొలిచి తిన్నన్నాళ్ళు తిని తర్వాత మీ చావు మీరు చావండని ఎవరి దారిని వారు పోయారు. కాంచన నువ్వెవరో నేనెవరో అన్నట్టు అపరిచితురాలు మాదిరి ఉండసాగింది. తనకు బంధనాలేవో తెగిపోయి స్వేచ్ఛగా ఉన్న భావన. కొన్ని నెలలు బాగానే గడిచింది. స్నేహితులు, పార్టీలు, వంట పని లేకుండా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు. మగవాళ్ళు పెళ్లి చేసుకుని చాలా తప్పు పని చేస్తున్నారు. పెళ్లిలో లేని హాయి ఒంటరిగా బతకటంలో ఉందని నొక్కి ఒక్కాణించాను. కాంచన అప్పుడప్పుడు కనపడుతూ ఉంది. గతంలో కన్నా అందంగా, ప్రశాంతంగా కనబడుతుంది. నాకే ఇంటి తిండి కరువై రుచుల పేరిట నానా రకాల గడ్డి తిని
జీర్ణ వ్యవస్థ దెబ్బతింది. మందులు, చప్పిడికూడు. ఒక్కసారిగా వయసు 10 ఏళ్ళు పైబడినట్లు ఉంది. పిల్లలు రాయబారం చేశారు. ఛానల్లో ఉద్యోగం మానవసరం లేదు, ఎప్పటిలా కలిసి ఉండండి అని. కావాలంటే ముప్పూటలా క్యారియర్ పంపుతాను, కానీ కలిసి ఉండలేనండి. ఆ పని కూడా మానవత్వంతో చేస్తున్నాను అనేది. ఆ జాలి మానవత్వం నాకెందుకు? భార్య కావాలి కానీ. ఆమెను బానిసగా చూడకపోయినా అర్ధ బానిసగా చూసావు. నిత్యం కొత్త ఆకర్షణ లేకపోయినా రాత్రులు కనీసం కాలు మీద కాలు వేసుకుని పడుకోవటానికి ఒక తోడు కావాలే అనుకునేవాడివి కదా. గుర్తు చేశాడు వాడు. అవునురా, ఇప్పుడు అనిపిస్తుంది పొరపాటు చేశానని. నిర్మించుకున్న ఊహా చిత్రాలన్నీ క్షణంలో పేక మేడల్లా కూలిపోతే నేను కూడా వీధి వైపు అరుగులున్న ఇంటినొక దానిని అన్వేషించాలేమో జీవితం దొల్లించటానికి అని భయపడుతున్నాను. అందుకే కాంచనతో సయోధ్య కోసం ఇన్ని వేషాలు అన్నాను. సయోధ్య కోసం వెళ్ళిన వాడివి, అందుకేనా పని మనిషి వంట మనిషిని చూసి పెట్టమన్నావా? పక్కున నవ్వాడు. మౌనం వహించి పార్కు వైపు నడక సాగించాను. పడమటి ఎండ మీద పడి పొడుగ్గా నీడలు. చెట్ల నీడలో నా నీడ జాడ వెతుక్కోలేకపోతున్నా. రోజులు గడుస్తున్నాయి. 2 నెలల కల్లా పని మనిషిలోని ఆడతనంతో నా ఒంటరి మొగతనం జతకట్టింది. ఇంటి మనిషిని చేస్తాననే హామీతో. అది కాంచన దృష్టికి అందటం అసాధ్యం అనుకున్నాను. చివరకు ముఖం పగలగొట్టుకున్నంత పనైంది. ఆఖరి ప్రయత్నంగా పార్కులో ఎదురుగా కూర్చుని వాదన మొదలుపెట్టాను. మనిషికి అసలు వివాహమే లేకపోతే ఏ సమస్య ఉండదు. అన్నింటికీ అదే మూల కారణం. ప్రతి భార్య తన శారీరక, మానసిక, ఆర్థిక అవసరాలన్నీ, సరదాలన్నీ భర్త దగ్గర ఆశించటం, భర్తే ఆ అవసరాలన్నీ తీర్చాల్సి ఉండటం, ఇవన్నీ వివాహం ద్వారానే జరుగుతాయని అంచనాలుంటాయి, విశ్వాసాలుంటాయి. పుట్టిన దగ్గర నుండి అదే నూరిపోస్తారు ఈ ఆడవాళ్లకు. మొగుడనే వాడికి అదెంత కష్టమో ఆలోచించరు. ఎక్కువ మంది మగవాళ్ళు అవన్నీ భరిస్తూ గుండెపోటుతో పోయేదందుకే అన్నాను. ఒక స్త్రీ భర్తకు అన్ని విధాలా తగిన భార్య అనిపించుకోవాలంటే చాలా కష్టం కదా. ముప్పూటలా వంట చేసి పిల్లలను కని వారికి కావలసినవి సమకూర్చి భర్తకి, అత్తమామలకు సేవ చేస్తూ మళ్ళీ ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం. అందుకే చాలామంది స్త్రీలు విసుగు చెంది కారణాలు వెతుక్కుని మరీ వివాహ బంధం వద్దు అనుకుంటున్నారులేండి అంది. స్త్రీకి ఏ కాలంలోనైనా పురుషుడి నీడ అవసరం. మనువు చెప్పిన దానిని బల్లెవేయబోయాను. అదే మనువు స్త్రీలు తమను తాము ఎలా రక్షించుకోవాలో కూడా చెప్పాడు. కొంచెం ఆగి మళ్ళీ అంది. ఇంకొక మాట మరిచాను అన్నట్టుగా ఒత్తి చెప్పింది. దాంపత్య సంబంధాల్లో బాధ వలన, పునరుత్పత్తి కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడి చనిపోయేది కూడా ఎక్కువ స్త్రీలేనట అంది. మాట్లాడటానికి ఇంకేమీ మిగల్లేదనిపించింది. ఆధిపత్య ధోరణి, శ్రమ దోపిడి రెండు కళ్ళు పురుషుడికి అని లేచి వెళ్ళింది. దింపుడు కళ్ళం ఆశతో వెనకనే నడిచాను. గేటు దగ్గర ఆగి అంది. సెక్సువల్ డిజైర్సు మగవాడిలో కనిపించిన 3వ కన్ను. నేనింకా దగ్ధం కాదలుచుకోలేదు. పాపం లలిత అని వ్యంగ్యంగా నవ్వు విసిరి వడివడిగా వెళ్ళిపోయింది. తూలి పడిపోయాను. ఆసరా కోసం చూశాను. ఆమె వెనక్కి చూడకుండా దూరంగా వెళుతూ ఉంది. ఆశా సౌధమేదో కూలిపోయింది. ఇక సరికొత్త ప్రశ్నాపత్రం నాదే, జవాబు నాదే. వాడు పక్కుమని నవ్వాడు. వాడి మీద నేను విరుచుకుపడ్డాను. నా ప్రతిచర్యకు ముందు నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను. నువ్వెందుకు నన్ను హెచ్చరించకూడదు, మందలించకూడదు అని. నా తప్పులను వేరొకరిపై ఆయాచితంగా నెట్టేయటం నాకు సులభతరమైన పని. యథగాయాన్ని సృష్టిస్తే యుగళ గీతాలు పుట్టవరా ఫూల్. బాధాతప్త గేయాలు మాత్రమే వినిపిస్తాయి అన్నాడు. వాడి మీద కోపం బుస్సున పొంగింది.
కానీ వాస్తవమైతే కఠోరంగా ఉంది. పైగా నిండా దుఃఖం ఉంది. అయోమయంలో రోజులు వెళ్ళమారుస్తున్నప్పుడు కాస్త ఊహలను మేతగా మార్చుకోవాలి. వాడితో మాటలు మానేస్తే సరి. అసలు వాడెవరంటే విచిత్రమేమీ కాకుండానే నేను ఇద్దరం మనుషులం. ఒకరి తర్వాత ఒకరు మాత్రమే బయటకు వస్తుంటారు. మనిషికి ఒంటరితనం విరామమెరుగని యుద్ధం. ఆ యుద్ధంలో కత్తి డాలు రెండు ఆలోచనలే. మనసుకే మనస్త్రాణం అవసరం. వాడు నేను వేరువేరు కాదు. వేరువేరుగా ఉన్నప్పుడు జరిగిన కథ ఇది. కాంచన దూరం అయ్యాక బాగా తోడయ్యాడు వీడు. అవును, లలితను ఏం చేద్దాం ఇప్పుడు? మళ్ళీ వాడికి దూరంగా జరిగి బయటకు వచ్చి చేసిన ఆలోచన ఇది. వాడిని చంపేస్తే సరి. శత్రువుని వశపరుచుకొని జగత్తు నుండి అజేయంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అమ్మయ్య, రిలీఫ్గా ఫీల్ అయ్యాను. కథ సమాప్తం. ఈ కథ కొత్త చూపు కథా సంకలనంలో కథ. మిత్రులారా, కథ విన్నారు కదా? ఎలా అనిపించింది మీకు? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఎదురు చూస్తూ ఉంటాను. మరొక మారు ఇంకొక కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని.